వెళతాను, కానీ నేను బయట పెట్టకపోయినా ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఆ పరమాత్మకు తెలియదా? అటువంటప్పుడు నన్ను ఎలా ఆదరిస్తాడో, ఇంత చేసి మేనమామ పడినటువంటి కుట్రలో నన్ను తీసుకువెళతావా అని అనుకోవచ్చేమో. కానీ కృష్ణుడిని తీసుకువెళ్ళడం అనే భాగ్యం నాకు దొరికింది. పరమాత్మకు అన్నీ తెలుసు, నేను ఆయన దగ్గర ఏమీ దాచను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను అనుకున్నాడు. ఇలా కంసుడు వ్యూహం పన్నాడు, ఇలా పంపాడు అని కూడా చెప్తాను నేను. ఏదేమైనప్పటికీ ఇలాంటి పనికి వస్తావా అని నన్ను నిరాదరణ చేస్తాడేమో అని కూడా అనుకుంటున్నట్ట. రకరకాల భావాలు కృష్ణుడి దగ్గరికి వెళ్లే ముందు. ఎలా ఆదరిస్తాడో, అసలు ఆదరిస్తాడా అంటూ భావాలు కలుగుతున్నాయి. పైగా ఆదరించకపోయిన కృష్ణుని చూస్తాను. ఎట్టి తపంబు చేయబడి నెట్టి చరిత్రము లబ్ధమయ్యెనో, ఎట్టి ధనంబులర్హులకు నీవడెనో తొలుబామునందు. గత జన్మల్లో నేను ఎన్ని దానాలు చేశానో, ఎన్ని తపస్సులు చేశానో, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టులను పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగడి. యోగీంద్రుడు ధ్యాన దృష్టితో కూడా పట్టుకోలేని పరమాత్మని కళ్ళారా చూడగలిగే భాగ్యం నాకు లభించింది. గత జన్మల్లో ఎన్ని తపస్సులు చేశానో. కంసుడు దుర్మార్గుడు అంటారు, కానీ నాకు మాత్రం చాలా మంచి మిత్రుడు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వైరముతోడనైన పిలువ నను పంపి శుభంబు చేసే నిష్కారమైన ప్రేమ ఇదే కంసుని బోలు సఖుండు కల్గునే. చక్కటి మాట అన్నాడు. కంసుడు లాంటి స్నేహితుడు ఎవరికైనా ఉంటాడా? స్నేహితుడు అంటే మనకి హితం చేసేవాడు స్నేహితుడు. కృష్ణుని చూడగలిగే భాగ్యం నాకు ఇచ్చాడు అతను. కానీ కంసుడు ఎవరికి ఏమో కానీ నాకు మాత్రం చాలా మంచి మిత్రుడే అనుకుంటూ వెళుతూ, అసలు కృష్ణుడు ఆదరిస్తాడని ప్రశ్న వేసుకుని, ఎందుకు ఆదరించడు? నేనేమీ కపటం చూపించను, ఉన్నదున్నట్టే చెప్తాను, తప్పకుండా ఆదరిస్తాడు. పైగా నేను వెళ్ళి నమస్కరించగానే ఆయన తన చేతిని నా తలపై పెడతాడు. ఊహించుకుంటున్నాడండి ఇవన్నీ కూడా, ఊహలోనే ఆనందిస్తున్నాడు. నేను వెళుతున్న ఈ వేగంలో ఈ రథం సాయంత్రానికి చేరుకుంటుంది బృందావనానికి. ఆ చేరుకున్న కృష్ణ పరమాత్మను చూస్తాను. మా పటివేళ నేను జని మాధవు పాద సమీపమందు దండాపతితుండనైనా, మాధవు పాద సమీపమందు దండాపతితుండనైనా, మాధవుని యొక్క పాదాల దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేస్తే అతను వెంటనే ఆ మర్యాద పురుషోత్తముడు నేను పాదాల మీద పడకుండానే తన రెండు చేతులతో లేపుతాడు నన్ను. ఆ చేతులు ఎలాంటివి అంటే, ఆశుగకాల భుజంగ వేగ సంతాపిత భక్త లోక భయ దారణమైన కరాబ్జము ఔదలన్ మోపి హసించి నాకభయమున్ కృపతోడుత నీయకుండునే. అది కాలసర్పంతో భయపడేటువంటి భక్తులకి అభయమిచ్చే చెయ్యి. ఆ చేతితో నా తలపై నిమిరి నాకు అభయాన్ని ఇవ్వడా ఆయన అనుకుంటూ వెళుతూ ఉన్నట్ట. ఆ వెళుతూ ఉండగానే ఈ ఊహల్లోనే బృందావనం దగ్గరికి వచ్చింది. ఆ బృందావనంలో శోభని చూస్తూ ఉన్నాడు. రకరకాలైనటువంటి గోవులు, దూడలు, గోపాలకులు, గోపికలు వీరందరూ కూడా కృష్ణమయమైన భావనతో ఉండడాన్ని చూస్తున్నాడు. పైగా అది గోధూళి వేళ. ఒక్కొక్కరు కూడా గోవుల్ని ఆయా శాలల్లో కడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ బృందావనం చూడగానే అనుకున్నట్ట, ఇది భద్రమైన చోటు అని. ఎందువల్లంటే బలకృష్ణ బాహుదండ ప్రాకార రక్షా విశేషణ భూషంబైన ఘోషంబు ప్రవేశించే. దీనికి రక్ష ఏమిటి? సాధారణంగా ఊర్లకి చుట్టూ ప్రాకారము మొదలైనవి రక్షగా ఉంటాయి, కానీ బృందావనానికి అలాంటి ప్రాకారం లేదు. ఎందుకంటే కృష్ణుని యొక్క అనుగ్రహమే దీనికి ప్రాకారం, అదే ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది అనుకుని ఆయన సరిగ్గా నందుని ఇంటికి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆ నందుని ఇంటి ముందు ఆవుల శాల ఉంది. ఆ శాల దగ్గర కృష్ణుని యొక్క అడుగు జాడలు కనబడ్డాయటండి. జలజంకుశాది రేఖలు గల హరిపాదముల చొప్పుగని మోదముతో పులకించి ఆ జాడలు బట్టి వెంటనే పోల్చుకున్నట్ట ఇది కృష్ణుని ఇల్లని. ఎందుకంటే కృష్ణునికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పాదచిహ్నములు అక్కడ కనబడ్డం చేత రథము డిగి ఉత్కలికన్ సంతోష బాష్ప కలితాక్షుండై ఒక ఉత్సాహంతో కృష్ణుణ్ణి చూస్తున్నాననే ఒక భావం కలిగి అప్పుడే ఆనందాశ్రువులు వస్తూ ఉండగా ఆ శాల దగ్గర కృష్ణ పరమాత్మ బలరామ సహితంగా కనబడ్డట. ఎలాగో అంటే అప్పుడే ఆవు పాలు పిదికి పాత్రలో పట్టుకుని వస్తున్నట్టండి అక్కడ. ఇలాంటి బలరామకృష్ణ చూశాడు. కానీ క్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులను ధేనుదోహన వాటీ గతులన్ అలంకృతుల ఉజ్జద్భాసులన్ పీత నీల నవీనోజ్వల వాసులన్ కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్దాములన్ కని నక్రూరుడు. అక్రూరుడు చూసేట బలరామకృష్ణులు ఇద్దరిని. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. బలరామకృష్ణులు ఉభయుల్ని కలిపి ధ్యానించడం ఒక విశేషమైన యోగం అది. బలరామకృష్ణులు ఉభయులు వాళ్ళు బాల్యం నుంచి కలిసి చేసినటువంటి ఆ లీలల్లో
బలరాముడు అంశావతారం, కృష్ణుడు పూర్ణావతారం. ఈ ఉభయులు కలిసినటువంటి మూర్తి ఒక విశేషం. రామాయణంలో రామలక్ష్మణులు వలె, అక్కడ వారు ఉభయులు ఎలాగ, ఇక్కడ వీరు ఉభయులు ఎలాగ, అలా కలిసే సాగుతూ ఉంటారు బాలలీలల్లో. ఆ విధంగా ఉన్నటువంటి వారిద్దరిని చూశారు. ఒకడు పీతాంబరధారి, ఇంకొకటి నీలాంబరధారి. కృష్ణుడి పీతాంబరధారి, బలరాముడి నీలాంబరధారి. అలాంటి వాళ్ళని చూడగానే ఒక్కసారి వంగి పాదాల మీద ఈయన పడ్డట. ఇంకా పడుతున్నాడో లేదో కృష్ణ పరమాత్మ 2 చేతులు పట్టి లేపెట్టండి. ఈయన ఏమనుకున్నాడు, తల మీద చెయ్యి వేస్తాడు అనుకుంటే ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి గాఢంగా కౌగులించుకున్నట్టండి కృష్ణ పరమాత్మ. చూసారా, మన ఊహని మించి పరమాత్మ ఆదరిస్తాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. మన భక్తి ఉండాలే కానీ పరమాత్మ మనని ఎలా ఆదరిస్తాడు అనుకుంటే దాన్ని మించి ఆదరిస్తాడు. అందుకే వాంఛా సమధికం, మనం కోరిన దానికంటే అధికం ఇచ్చేవాడే పరమాత్మ యొక్క విశేషం. అందుకే తండ్రి ఒడిలో చోటు దొరకలేదని తపస్సు చేస్తే ధ్రువుడికి ఏ ఒక్కరూ పొందలేనటువంటి ధ్రువపదం ఇచ్చినటువంటి పరమాత్మ ఆయన. కానీ ఊహాతీతమైనటువంటి వాంఛా సమధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగేవాడు. అందుకు అక్రూరులైన జనుల అవక్రగతిన్ కాచు భక్తవత్సలుడు అంతన్ అక్రూరు కౌగిలించెను చక్రాంకిత హస్తతలము సాచి. నరేంద్ర, సుఖయోగింద్రుడు చెప్తూ పరవశించిపోతున్నారు. చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క దివ్యమైన హస్తాన్ని చాచి కౌగిలించుకున్నాడు అతన్ని. ఆ తర్వాత అతన్ని అలాగే ఆ చేత్తో పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళేటండి. తీసుకువెళ్ళి కూర్చోపెట్టి కుశల ప్రశ్నాధికాలన్నీ అయిన తర్వాత నీవేమి కారణమున వచ్చితివి అని అడిగాడు. తెలియక కాదు, తెలుసుకుందామని. ఈ విధంగా అడిగిన వెంటనే అతడు మొత్తం కంసునికి నారదుండు వచ్చి చెప్పిన వైరానుబంధ ప్రకారంబో మొదలుకొని, కంసుడి దగ్గరికి నారదుడు వచ్చి చెప్పిన మాటలు మొదలుకొని జరిగినవన్నీ చెప్పాడు. అక్కడ ఎక్కడా దాచలేదు. ఇప్పుడు ధనుర్యాగం అనే మిషతో అతడు నిన్ను రప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నదంతా చెప్పాను, నువ్వు ధనుర్యాగానికి రావాలని కంసుడు అన్నాడు. ఇది చెప్పిన వెంటనే మందహాసం చేసి మామ చాలా సంబరపడుతున్నాడు, ఆలస్యం అయిపోతుందని ఆయన గారికి చాలా ఇప్పుడు తొందర పుట్టిందనమాట. దేనికి ఆలస్యం? అందుకోసం కనుక మనం బయలుదేరాలి అని వెంటనే నందాది గోపకులతో చెప్పేట, బళ్ళు కట్టించండి, బయలుదేరదాం, రేపు పొద్దుటే మనందరం కలిసి బయలుదేరదాం అన్నారు. సరేనని సిద్ధపడ్డారు. ఎందుకంటే యజ్ఞం చూడాలని పిలుస్తున్నాడు కదా, మనందరం వెళదాం పదండి అన్నట్ట కృష్ణ పరమాత్మ. ఇంకా తెల్లవారుజామున ఈ గోపికలందరూ నందుని ఇంటి వైపు చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ రథం కనబడుతోంది కొత్తగా. ఏమిటా వార్త అంటే మొత్తం తెలిసిపోయింది, కృష్ణ పరమాత్మ మధురకు వెళ్ళిపోతున్నాడు అని వార్త. ఇంకా గోపికల వేదన తట్టుకోలేని విధంగా మారిపోయింది. అసలు వచ్చినవాడు ఎవడు? అక్రూరుడు. ఎవడు చెప్పాడు వాడి పేరు అక్రూరుడని? వాడు క్రూరుడే అన్నారు వీళ్ళు. ఎందుకంటే అక్రూరుండని పేరు పెట్టుకుని నేడు అస్మన్మనోవల్లభుం చక్రిన్ మాకడ బాపి కొంచెం అరుగం చర్చించి యతించినాడు అక్రూరుండట. క్రూరుడి ఇతడు నిజం వక్రూరుడవు నేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంపో విచారింపడే. నిజంగా అక్రూరుడైతే కృష్ణుడిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. మన మనోవల్లభుడైన కృష్ణుని తీసుకువెళ్ళిపోతున్నాడే అని వేదన పడి ఇప్పుడు ఏం చేద్దాం మనం? హరినేలా కొనిపోయదంచు మనమా అక్రూరు ప్రార్థింతుమా, హరిబోనీకడు నిల్పరేయనుచునేడర్చింతమా వెల్పులన్, హరిపాదంబులు కడ్డముల్ పడుదుమా హా దైవమా అంచు. వాళ్ళు ఏడుస్తున్న విధానం అది. హరిని తీసుకువెళ్ళకుని అక్రూరుని ప్రార్థిద్దామా, హరిని వెళ్ళనివ్వకుండా చూడండి అని దేవతలందరినీ ప్రార్థిద్దామా, లేక హరి పాదంబులకు అడ్డములు పడుదుమా, వెళుతున్నటువంటి కృష్ణుడి పాదాలకు అడ్డం పడదామా అని దుఃఖిస్తున్న సమయంలో వాళ్ళందరూ కొంత దూరం నుంచే ఈ రథాన్ని చూస్తున్నట్ట. పొద్దున వేళ అలంకృతుడైన కృష్ణ పరమాత్మ బలరామ సహితుడై అక్రూరుని ప్రార్థన మేరకు అక్రూరుడి యొక్క రథాన్ని ఎక్కేట. మిగిలిన నందాదులందరూ కూడా వారి వారి బళ్లలో యజ్ఞానికి కావలసినటువంటి కాన్కలన్నీ కూడా పెట్టుకుని బయలుదేరుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. గోపికలు ఏమీ అనలేకపోతున్నారు. ఆ సమయంలో స్వామి అది ఎక్కబోతూ అక్కడున్న ఒక సఖుడి చేత కౌరు పంపించట, మళ్ళీ వస్తాను వాళ్ళకి చెప్పని. కానీ మళ్ళీ రాలేదండి ఆయన. అబద్ధమాడాడా అనుకోవద్దు, దాని సమాధానం తర్వాత చూద్దాం. మొత్తానికి స్వామి రథం ఎక్కాడు. ఆ రథం వెళ్ళిపోతుంది. గోపికలు చూస్తూ ఉన్నారు. అదే చనుచున్నవాడు ప్రియుడు అల్లదె తేరు అదే వైజయంతి అల్లెదెరత ఘోట గంగ్రిరజ మాదశ మార్గము చూడుడంచు లోనదవడి మక్కువన్ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్ కడలక నిల్చి చూచిరట కన్నుల కబ్బినయంత దూరమున్. కదలక నిల్చి చూచిరట కన్నుల కబ్బినయంత దూరమున్. కళ్ళతో ఎంత మేరకు చూడాలో అంత మేరకు చూస్తూ ఉన్నారు. క్రమంగా ముందు కనబడింది ఏంటంటే రథంలో ఉన్న కృష్ణుడు కనబడ్డాడు.
కొంతసేపటికి రథం మాత్రమే కనబడింది, కొంతసేపటికి రథం పైన ఉన్న ధ్వజం కనబడింది, కొంతసేపటికి ఆ రథ చక్రాల నుంచి లేచిన దుమ్ము మాత్రమే కనబడింది. రథం తరలిపోయింది. దుఃఖితులై గోపికలు అక్కడే నిలబడ్డారు. ఈ లోపల రథం సంధ్యా సమయానికల్లా, ఉదయం బయలుదేరినటువంటి రథం క్రమంగా సాయంకాల సమయానికల్లా ఇంచుమించు మధురకు దగ్గరలో ఉన్న సమయంలో యమునా నది దగ్గర ఆ సంధ్యాకృత్యములు తీర్చుకుందామని చెప్పి అక్రూరుడు రథాన్ని ఆపి అక్కడున్న యమునా నదిలో స్నానానికి వెళ్ళేట. సాయం సంకాలంలో చేయవలసినటువంటి క్రియలు చేయడానికి. నిమజ్జ తస్మిన్ సలలే జపన్ బ్రహ్మ సనాతనం తావేవ దదుషే క్రూరో రామకృష్ణవు సమన్వితవు. అక్కడ ఆయన బ్రహ్మ సనాతనం ఝాయన్ అంటే సనాతనమైన బ్రహ్మముని ధ్యానిస్తున్నట్ట ఆ యమునా నదిలో. ఎవరు? అక్రూరుడు. ఇక్కడ సనాతనమైన బ్రహ్మమును ధ్యానిస్తున్నాడంటే ఆ రోజుల్లో ప్రతి వారు సకాలంలో ఎక్కడుంటే అక్కడ సంధ్యావందనం చేసుకునేవారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. రాముడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో అందరూ, ఇంకా బలరామకృష్ణులకు ఉపనయనం జరగలేదు కనుక వాళ్ళు చేసుకోలేదు. కానీ అక్రూరుడు ఆ సమయంలో చక్కగా యమునలో దిగి చేయవలసినటువంటి గాయత్రి జపం చేసుకుంటూ ఆ గాయత్రి వేద్యమైనటువంటి పరబ్రహ్మని ధ్యానిస్తూ ఒక్కసారి యమునా నదిలో చూడగానే బలరామకృష్ణులు అక్కడ కనబడ్డారు. యమునా నదిలో ఆశ్చర్యపోయాడు. వాళ్ళని రథంలో కూర్చోపెట్టు కదా నేను దిగాను, వాళ్ళు యమునలోకి ఎలా వచ్చారని ఆశ్చర్యపోయి అక్కడి నుంచి ఆ ఒడ్డున ఉన్న రథం వైపు చూసేట. ఆ రథంలో బలరామకృష్ణ అలాగే ఉన్నట్ట. అక్కడ ఉన్నటువంటి బలరామకృష్ణులు ఇక్కడ ఎలా వచ్చారు, నేనే భ్రమించానా అని మళ్ళీ చూస్తే మళ్ళీ కనబడ్డారట. ఒక్కసారి కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచి చూస్తే అక్కడ బలరామకృష్ణ బదులుగా మరొక దృశ్యం కనబడిందిట. అదేమిటి అంటే, ముందుగా కనియన్మున్ను రథంబుపై జలములో కంటిన్ తుదిన్ క్రమ్మరన్ కంటిన్ తొంటి రథంబు మీదనిదే ఈ కళ్యాణ చారిత్రులు. ముందు రథంలో చూశాను, తర్వాత జలంలో చూశాను, మళ్ళీ రథంలో చూసిన తర్వాత మళ్ళీ జలంలో కనబడుతున్నారే అనుకుంటూ ఉండగా ముందుగా కనబడింది సహస్ర శిరసం దేవం సహస్ర ఫణమౌళినం నీలాంబరం బిసశ్వేతం శృంగై శ్వేతమివ ప్లవం. 1000 పడగలతో, ఆ పడగలపై మెరిసిపోతున్నటువంటి మణులతో, తెల్లని రంగుతో, బిసశ్వేతం తామరతూడు వలె తెల్లని రంగుతో ఉన్నవాడు నీలాంబరము ధరించినటువంటి ఆదిశేషువు కనబడ్డాట మొట్టమొదట. అంటే వాళ్ళిద్దరు ఎవరో అసలు రూపాలు ఇతరికి కనబడుతున్నాయి. ఇక్కడ నీలాంబరధారి ఆదిశేషువు. అది కనుక ఆదిశేషు యొక్క స్వరూపం కనబడుతున్నది. అది చూస్తూ ఉండగానే ఆదిశేషుని పర్యంకం మీద ఒక అద్భుతమైన పురుషుడు గోచరిస్తున్నట్ట. తస్య ఉత్సంగే అంటే ఆదిశేషుని పర్యంకముపై ఘనశ్యామం పీత కౌశేయ వాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రాయతే క్షణం. ఆయన గోచరిస్తున్నవాడు ఎవరు అంటే చతుర్భుజాలు, పద్మపత్రాయతే క్షణుడు, పీతాంబరధారి అయినటువంటి స్వామి గోచరిస్తున్నాడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని మేఘంబుపై నున్న మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని ముసరు తేటుల విప్ప ముఖ చతుష్కము గల తనయుడాడడి బొడ్డు తమ్మివాని కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపు రములవాని జలజ గర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని సౌందర్య ఖనియైన వాణిని ఒక్క పురుషవర్యుగాంచే. చూసినది ఎవరిని? నారాయణ యొక్క దివ్యమంగళ స్వరూపం. అది శేషపర్యంకంపై ఉన్నటువంటి వాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం. అందుకే ఇక్కడ గొప్ప విషయం చెప్తున్నారు. తనయుడాడెడి బొడ్డు తమ్మివాని ముఖచతుష్కము గల తనయుడు అంటే 4 తలకాయలు కలిగినటువంటి తనయుడు కూర్చున్నటువంటి పద్మము నాభియందు కలవాడు అని. అంటే బ్రహ్మ ఏ పద్మము నుండి ఉద్భవించాడో ఆ పద్మము నాభియందు కలవాడు కనుక పద్మనాభుడైనటువంటి వాడు. ఆయన ఆ శయనించున్న స్వామి ఒక్కసారి తన యొక్క పాదాలను అటు ఇటు కదిలించట. ఆ కదిలించిన వెంటనే అందులోంచి ఒక దివ్యమైన నాదములు వినిపిస్తున్నాయట. కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురముల వాణి. ఆయన చుట్టూ కూడా సిద్ధులు, సురలు, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులు, సనక సనందనాదులు మొదలైన వారందరూ నమస్కరిస్తూ ఉన్నారు. ఇలాంటి నారాయణుని దర్శించాడు. చారు లక్షణ లక్షిత నఖపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును శ్రీవత్స కౌస్తుభ మనవాలిక విరాజిత విశాల వక్షుండును పుండరీకాక్షుండును శంఖచక్ర పద్మహస్తుండును సత్వగుణ ప్రశస్తుండును బ్రహ్మసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును భక్తజన పోషణుండును సుందర కపోల పాల నాసాధర వదన కన్నుండును నీలనీరద వర్ణుండును కంబు కంధరుండును కరుణాగుణ బంధురుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి
ఊర్జా విద్యా శక్తి మాయాది సేవితుండునై ఒప్పు ఆ పరమేశ్వరునికి మ్రొక్కి భక్తి సంభ్రమము లగ్గలంబుగ గద్గద కంఠుండై దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని వినిపించే. అటువంటి నారాయణ్ణి చూసి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన తాదాత్మ్యం చేత 2 చేతులు దోయిలించి ఆనంద బాష్పములతో అక్రూరకృత కృష్ణస్తుతి, అక్రూరుడు కృష్ణుని స్తుతించాడు. ఈ స్తోత్రం మూలంలో కూడా చాలా అత్యద్భుతంగా చెప్పబడుతున్నది. నతోస్మ్యహం త్వాఖిల హేతుం నారాయణం పురుషమాద్యమవ్యయం యన్నాభిజాతాదరవింద కోశాత్ బ్రహ్మావిరాసీద్యత ఏషలోకః. నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో. ఇది చాలా విస్తారమైన స్థుతి. నేను మొదటి శ్లోకం చివరి శ్లోకం మాత్రమే మీకు చదివి వినిపించాను. ఇది మూలంలో. దీనిని ఒక పారవశ్య భావంతో పోతన గారు చక్కని దండకంగా మనకి అందించారు. శ్రీమానిని మానచోరా శుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతంబై మహాలోల కల్లోల మాలా కులాభీల పాతోనిధింకూలగా బాలకేళీ గతిందేలి నారాయణాఖ్యం పటుక్షాతి శోభిల్లు నీ నాభి కంజంబులో లోక పుంజంబులంబన్న విన్నానియై మన్న ఆ బొమ్మ ఉత్పన్నుడయ్యం కదా. పావకాకాశ వాతావనీ వాద్యహంకార మాయా మహామానుసాదుల్ హృషీకాదులు లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నసించున్ జడత్వంబులేకాత్మయొప్పు నీ యొప్పిదంబెల్లనో చెల్ల చెల్లన్ విచారింప వారెంత వారైనా అంటూ ఈ దండకం కొనసాగుతుంది. ఇది రుచిగా మీకు చూపించాను. ఇలాంటి దండకాలు మనకి చాలా అద్భుతమైనవి తెలుగు సాహిత్యంలో సంస్కృత సాహిత్యంలో ఉన్నాయి. వీటిని పిల్లల చేతి చదివించి వారి ఆరోగ్యం బాగుపడేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే అచ్చమైన ఈ తెలుగు దండకాన్ని పోతన గారు ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే ఈ దండకంలో మొత్తం నారాయణ తత్వం అంతా చెప్పబడుతున్నది. ఆది నారాయణుడు ప్రళయజల మధ్యంలో వటపత్ర సాయి కనిపించిన తర్వాత ఆపై ఆయన శేషపర్యంకంపై ప్రకటింపబడి తన యొక్క నాభీకమల నుంచి బ్రహ్మను ఉత్పత్తి చేసి తర్వాత ఈ బ్రహ్మాండ పిండం ఏర్పడిన తర్వాత తాను విరాట్ పురుషుడి అందులో ప్రవేశించి తన విరాట్ రూపాన్ని చూపించిన విధానాన్ని కూడా ఇక్కడ వివరించారు. ఆ తర్వాత సృష్టిగతిలో అధర్మం పెరిగి ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు ఏ అవతారములు ధరిస్తాడో అవన్నీ కూడా ఇక్కడ వర్ణించి చూపించారు. నారాయణ అవతారములన్నీ చెప్పడం జరిగింది. అటువంటి ఓ నారాయణ, నిన్నెన్న నేనెవ్వడన్ నన్ను మాయా విపన్నున్ విషన్నుం ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః అని కీర్తించాడు. ఇక్కడ నీ వంటి దివ్యతత్వాన్ని నా వంటి వాడు వినిపించలేడు. నిన్ను స్తుతించగలిగే శక్తి నాకు లేదు. కనుక నేను స్తుతించిందే నీ పరిపూర్ణతత్వాన్ని ప్రకటించింది అని నేను అనను. నా జన్మ తరించడానికి నేను స్తుతించేనే తప్ప నేను పరిపూర్ణంగా స్తుతించే శక్తి నాకు లేదు. నువ్వు కృప చూడవలసిందే నన్ను అని నమస్కారం చేసి చిట్ట చివరిగా అంటున్నాడు, స్వామి ఈ విషయవాంఛల మాయాజాలంలో పడి నీకు దూరమయ్యే దుస్థితిని నాకు తొలగించవయ్యా అని అంటున్నాడు. ఇది కలలంబోలెడి మనకు జరిగే మానవ సంబంధాలన్నీ కూడా తత్కాలానికి శాశ్వతం అనుకుంటాం. అవి కలిగినప్పుడు సంతోషిస్తాం, దూరమైతే విలవిల్లాడుతూ జీవితాన్నంతటి వృధా చేసుకుంటాం. కానీ అనుబంధాలన్నీ కూడా కలలంబోలెడి పుత్ర మిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్చేయు చందంబునన్. నీరనుకుని ఎండమావుల వెంట పరిగెత్తడం వంటివే ఈ అనుబంధములన్నీ కూడా. వాటిని తలతున్ రుచ్యములంచు, వాటిని రుచ్యములు అంటే ఇష్టము లేనివనుకుని తలంచే మూఢుండ వృధాతత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు జూపి కరుణన్ వీక్షించు లక్ష్మీపతి. అక్రూరుడు ఎంత నిష్కపటంగా కీర్తించాడో చూడండి. ఇందులో అసలైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కనుక ఈ మిథ్యా సౌక్ష్యములు కాదయ్యా, సత్య సుఖస్వరూపుడైనటువంటి నీ దివ్య పాదార విందాలు ఎల్లవేళలా దర్శించే భాగ్యాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థించి తర్వాత అక్కడ అంతర్ధానమైపోయాడు నారాయణుడు. ఇది అక్రూరునికి చూపించిన విశ్వరూపం. అంటే ఇందులో నారాయణులు అన్నీ కనిపించాయి ఆయనకి. సమస్త భువనములు నారాయణ యందు దర్శించాడు. అది ఆ దండకంలో మనకు కనిపిస్తుంది. ఆ విధంగా చూసి అక్కడి నుంచి క్రమంగా ఒడ్డుకొచ్చాడు. ఆ ఒడ్డుకొచ్చేటప్పటికి ఆయనకున్న స్థితి ఎలాంటిదంటే ఒక మహామౌనం, ఒక దివ్యమైన అనుభవాన్ని పొందిన తర్వాత కొంతసేపటి వరకు మాట రాదండి. ఆ స్థితిలోనే ఆ 2 చేతులు అలా దోజిలించుకుంటూనే రథం దాకా వచ్చేటండి. రథం దాకా రాగానే కృష్ణుడు అక్కడ చూసి అడుగుతున్నాడు, ఏమిటయ్యా నువ్వు ఇంత ఆలస్యం చేసావు? నీరేమి దూరంగా ఉంది, పక్కన ఉంది కదా నువ్వు వెళ్ళింది, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఆలస్యమా? తమ పృచ్ఛత్ హృషీకేశ కింతే దృష్టమివాద్భుతం.
ఆ నీటి దగ్గర ఇంత ఆలస్యం చేయడానికి కారణం ఏంటి? ఏమైనా ఆశ్చర్యాలు కనబడ్డాయో ఏమిటి ఆ నీటిలో అన్నట్టండి. పైగా భూమౌ వియతి తోయేవా తథాత్వాం లక్ష్యామహే అంటే ఎక్కడ ఆకాశంలోని భూమి మీద కనబడిన వింతలేవేనా ఆ నీటిలో కనబడ్డాయా అని అడిగట్టండి. అడిగితే నవ్వు అంటున్నాడు, స్వామి నీలోన లేని వింతలు భూమిలోని లేవు, ఆకాశంలోని లేవు, నీటిలోని లేవు, వింతలన్నీ నీలోనే ఉన్నాయి, వింతే నీవు నాకు నమస్కారం చేసేటంతే. నీలోన లేని చోద్యములు ఏ లోకమునందు చెప్పరీశ్వర, నీటన్ నేలన్ నింగిని ఉన్నవే నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా. ఆశ్చర్యాలు అద్భుతాలు అన్నీ నీవేనయ్యా, నీవి కానిది ఇంకెక్కడా లేదు. కనుక అద్భుత